హైదరాబాద్ లో సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్లింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సీఎం సాధారణ ట్రాఫిక్ లోనే పయనించారు. తన కాన్వాయ్ కోసం సిటీలో వాహనాల్ని నిలిపివేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని చెప్పారు. దీంతో సీఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్లో వాహనాలను అనుమతించారు ట్రాఫిక్ పోలీసులు. సీఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ని పూర్తిగా నిలిపివేయొద్దు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సింగిల్ లైన్ లో వాహనాలను అనుమతించారు ట్రాఫిక్ పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వరకు కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పయనించడం జరిగింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. నిన్న ఉదయం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఢిల్లీలో మెట్రో రైల్ సంబంధించిన సెకండ్ ఫేజ్ అదేవిధంగా థర్డ్ ఫేజ్ సంబంధించిన అనుమతులు కావాలంటూ ఒకవైపు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఇక మెట్రో రైలు సంబంధించి ఫేజ్ 2 ఆమోదం తెలపాలని కోరారు. దీంతో భాగంగా ఈ రోజు తిరిగి హైదరాబాద్ కు వచ్చే క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా అతని వాహన కాన్వాయ్ లో వచ్చారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఉంది. సాధారణ ట్రాఫిక్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ లో ఇటు శంషాబాద్ నుంచి జూబ్లీ కు బయలుదేరి నివాసానికి చేరుకున్నారు. ట్రాఫిక్ లోనే పూర్తిగా ప్రయాణించారు. మొత్తం తన కాన్వాయ్ కోసం సిటీలో ఎక్కడ కూడా వాహనాలను నిలిపివేయడంపై పోలీసు ఉన్నతాధికారులకు నిన్ననే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ప్రజలకు రోడ్లపైన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ ఆ విధమైన చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేయకుండా సిగ్నల్ లైన్ లోనే ఆయన వాహనాలను అనుమతించారు ట్రాఫిక్ పోలీసులు. అంటే తిరుపతి చారి, ఇప్పుడు ఈ నిబంధన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే ఆదేశాలు జారీ చేశారో ఇది అంటే ఎప్పటికి కూడా కంటిన్యూ అయ్యే ఆదేశాలా? అయితే ఖచ్చితంగా ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా తన కాన్వాయ్ వెళ్లేలాగా చూడాలంటూ పోలీసులకు ఆదేశం అయితే ఇచ్చాడు. ట్రాఫిక్ సిగ్నల్ లో పూర్తిగా ఫ్రీ చేయాలి, ఎవరికి ఇబ్బంది కలగద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ భద్రతా దృష్ట్యా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.